గుండెల మీద చేసుకుని నిజాయితీగా కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పెడితే సీఎం అయ్యేది ఎవరు? పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ఈ రెండిట్లో ఒక్క పేరు కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోబోతున్నారు? 1 అయితే 1, 2 అయితే 2 అని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. 500 కామెంట్స్ టార్గెట్. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. విశాఖపట్నం పచ్చని కొండల మధ్య ఒక అందమైనటువంటి నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవలి కాలంలో ఇక్కడ సహజ సిద్ధమైన కొండలు తీవ్ర ధ్వంసానికి గురవుతున్నాయని ప్రధాన ఆరోపణగా ఉంది. గతంలో ఋషికొండ మీద ఉన్నటువంటి ప్రభుత్వ భవనం ఒకటి కూల్చేసి ప్రభుత్వ అవసరాల కోసం కొత్త భవనాలు నిర్మించినప్పుడు అప్పటి ప్రతిపక్షాలు, స్థానిక ప్రజలు తీవ్రంగా దీని మీద స్పందించినట్టు పరిస్థితి ఉంది. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరగడం మనం చూసాం. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారినప్పటికీ విశాఖలోని కొండల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు అంటున్నారు. ప్రస్తుతం వివిధ రకాల ప్రైవేటు ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, రిసార్టులు, పర్యాటక రంగం పేరుతో అంతకంటే ఘోరంగా కొండల్ని తవ్వేస్తూ బోడిగుండ్లుగా మారుస్తున్నారనేది వైసీపీ యొక్క ఆరోపణ. నగరానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి సింహాచలం కొండలు, పావురాల కొండలు ఇలాంటివన్నీ ప్రైవేటు వ్యాపారాల కోసం నిలువునా కొట్టేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనివల్ల పర్యావరణం జరుగుతున్నటువంటి నష్టం అంతా ఇంత కాదంటున్నారు. గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు చేస్తే పర్యావరణ ధ్వంసమని గగ్గోలు పెట్టినటువంటి నాయకులు ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ స్థాయిలో కొండల్ని పిండి చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. ఒకరు చేస్తే వినాశనమా, ఇంకొకరు చేస్తే అభివృద్ధా, ఇది ఎట్లా కుదురుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా సాధారణ జనాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితుంది. ఈ ద్వంద్వ విధానాల వల్ల విశాఖపట్నం భవిష్యత్తు అంధకారంలో పడేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉందంటున్నారు. విశాఖ యొక్క కొండల విధ్వంసం రాజకీయ నాయకుల యొక్క ద్వంద్వ వైఖరి మీద సొంత పార్టీ నాయకుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పర్యావరణం గురించి అంతగా మాట్లాడి ఇప్పుడు కళ్ళ ముందే కొండలు కరిగిపోతుంటే నోరు మూసుకుని కూర్చుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని కూడా కొంతమంది అంతర్గతంగా చర్చించుకున్న పరిస్థితుంది. విశాఖపట్నం ప్రజలు రాజకీయంగా ఎప్పుడూ ఒక నిర్దిష్టమైనటువంటి మద్దతుని అందిస్తూ వచ్చారు. కానీ ఇలాంటి పర్యావరణ వినాశన పనులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో జగన్కు ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి కూటమికి దెబ్బ కొడుతూ వారిని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయంటున్నారు. పర్యావరణాన్ని పణంగా పెట్టి చేసేటువంటి అభివృద్ధి ఎవరి కోసం అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు వైజాగ్లోని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఈ విధ్వంసాన్ని తక్షణం ఆపకపోతే విశాఖపట్నం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని కూడా ఆరోపిస్తోంది వైసీపీ. ప్రకృతి ఇచ్చినటువంటి కొండలు కేవలం అందానికి మాత్రమే కాదని నగర వాతావరణాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతాయని, దానికోసం ఎంతో ఇవి హెల్ప్ అవుతాయని అంటున్నారు. ప్రైవేటు లాభాల కోసం, వ్యాపార సామ్రాజ్యాల విస్తరణ కోసం ఈ సహజ సంపదని నాశనం చేయడం సరికాదు అంటున్నారు. నగర ప్రజలంతా ఈ సమస్య మీద స్పందించి తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే పర్యావరణ పరిరక్షణే ముఖ్యమని గుర్తించినప్పుడే విశాఖ నగరం సురక్షితంగా ఉంటుందంటున్నారు.